కడుపులో బిడ్డకి చిన్న లోపం ఉందని తెలిసిన ఆ తల్లి భరించడం చాలా కష్టం. ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఓపీలో అప్పుడప్పుడు ఎదురవుతుంటాయండి. సో, స్కానింగ్ రిపోర్ట్‌లలో బేబీకి ఏదన్నా చిన్న లోపం ఉంది అన్న విషయం ఆ పేరెంట్స్‌కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఈ లోపాల్లో రకరకాలుంటాయి. కొన్ని చాలా మైల్డ్ ఉంటాయి. ఇవి బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్ కలుగజేయవు. అవి తర్వాత డెవలప్‌మెంట్ తోటి కరెక్ట్ అయిపోతాయి. లేదు డెలివరీ అయిన తర్వాత చెకప్స్ ద్వారా కరెక్షన్ అయిపోతాయి. కానీ కొన్ని మాత్రము చాలా మేజర్ అనామలీస్ ఉంటాయి. అంటే వీటి వల్ల బేబీ సర్వైవల్ కూడా, లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో, ఇటువంటివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇంకా కష్టం. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్‌లో ఏంటంటే, ఆ మదర్‌కి చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సపోర్ట్‌గా నిలిచి, ఇప్పుడు ఒకటేదైనా డ్యామేజ్ జరిగిపోతే, అది ఎందుకు జరిగింది అని ఆలోచించే కంటే, దాని నుంచి ఎట్లా బయటపడాలి. సపోజ్ ఒక పాము కరిచి ఒకతను ఇబ్బంది పడుతున్నాడు. మనం ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాం? దానికి రెమెడీ ఏం చేయాలి? ఆ విషయం ఎట్లా తీయాలని ఆలోచిస్తాం కానీ, ఆ పాము ఎటుపోయింది? అది ఎందుకు కరిచింది? ఇవన్నీ థింక్ చేసే టైం కాదు కదండీ! అవి తర్వాత వస్తాయి సిచ్యువేషన్‌లో. ఫస్ట్ రావాల్సింది ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ లేడీకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందివ్వాలి? ఏదైతే తనకి బెస్ట్, తన బేబీని ఏ విధంగా మనం ఫ్యూచర్‌లో కూడా తనకి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఏమైనా టెస్టులు ఉంటాయా? ఏం చేయాలి? ఎట్లా బయటపడాలనేది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.